కాకపోతే స్టేజ్ ఫియర్ వల్ల ఎవరు రాలేకపోవచ్చు, వాళ్ళ ఒపీనియన్ చెప్పలేకపోవచ్చు. అక్కడున్న వాళ్ళ ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం అనేది ఎవరికి ఇష్టం లేదు. సో ఇక్కడికి రాలేదు కదా, ఎక్కువ మంది మాట్లాడలేదు కదా, వాళ్ళకి ఇష్టమే అని అనుకోవద్దండి మేడం. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం ఎవరికి ఇష్టం లేదు. పొల్యూషన్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన అతను వాటర్ పొల్యూషన్ చెప్పారు కదా మేడం, అవి జస్ట్ బాత్రూమ్ వాటర్ ఓషన్లో మిక్స్ చేస్తున్నారు అక్కడ. అది చాలా పెద్ద ప్రాబ్లం. సార్ కూడా చాలాసార్లు ఇన్ఫామ్ చేశాము, బట్ ఏ రీజను చూపించి దాన్ని కేర్లెస్ చేస్తున్నారో తెలీదు. సో అదొకసారి వెరిఫై చేయండి మేడం. అండ్ తర్వాత విషయం వచ్చేసి, ఈ ఫ్యాక్టరీ కట్టి ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటారు. ఎంప్లాయ్మెంట్ మహా అయితే ఒక సూపర్వైజర్కి 20,000 ఇస్తారు. 1 డేలో హాస్పిటల్ బిల్ 20,000 అవుతుంది మేడం. సో ప్రాబ్లం క్రియేట్ చేయడం ఎందుకు, దానికి సొల్యూషన్ ఇవ్వడం ఎందుకు వాళ్ళు? సో ప్రాబ్లమే ఇవ్వకపోతే సరిపోతుంది కదా. ఇది బాగాలేదు, అది ప్రాబ్లం అవుతుంది అని తెలుసు వాళ్ళకు కూడా. బట్ వాళ్ళు ఇక్కడ తిరగరు. కార్లో బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ వాళ్ళు స్టే చేస్తారు. ఫార్మర్స్ అందరూ ఇక్కడ వెయిట్ చేస్తారు, ఇక్కడ తిరుగుతారు. కానీ వాళ్ళు ఫేస్ చేయరు కాబట్టి ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమైనా ఏ ఫ్యాక్టరీ అయినా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. కానీ ఇది ఎఫెక్ట్ అయ్యేది ఇప్పుడు వచ్చారు పెద్ద వ్యక్తి ఆవిడ, ఆవిడకి హాస్పిటల్ బిల్ కూడా ఉండదు, వాళ్ళు ఇవ్వరు కదా. ఒకవేళ మేము వాటర్ ఇన్ని యూజ్ చేస్తామని చెప్తారు, గ్రౌండ్ వాటర్ అంతా తీసేస్తే ఫర్దర్ యూజ్కి ఏముంటుంది మేడం? ఇక్కడ అంతా ఫార్మర్సే. ఇక్కడ నుంచి మీరు చూసారంటే ఆ లాస్ట్ వరకు మొత్తం ఫార్మర్సే ప్రతి ఒక్కరు. వాటర్ అంతా వీళ్ళు రోడ్డుకి అంతా యూజ్ చేస్తే తర్వాత గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గుతుందని మీరే చెప్తారు. వాటర్ కూడా చూసి వాడాలని చెప్తారు కదా మేడం గవర్నమెంట్. కరెక్టే కదా మేడం? అదేవిధంగా ఆ వాటర్ అనేది రోడ్డుకి కొడతారు, కానీ రేపు కొట్టలేదని మేము వచ్చి అబ్జెక్షన్ చేస్తే అది సేమ్ మళ్ళీ ప్రాబ్లం చేస్తారు. ఆ ప్రాబ్లమే లేకుండా ముందే రెక్టిఫై చేయడం వల్ల బెటర్ అని అనుకుంటున్నాం మేడం. అండ్ ఇంకా వేరే ప్రాబ్లం కూడా చెప్పొచ్చా మేడం? వేరే అంటే లైక్ పర్సనల్ ప్రాబ్లం ఏం కాదు, లైక్ ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సరే మేడం, ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ ఇది అక్కడ ఎవరు రాలేదని, ఎక్కువ మంది మాట్లాడలేదని ఇది అగ్రీ చేయకండి మేడం. ఎందుకంటే అందరూ రావడానికి ఇబ్బంది